హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే ఈ చిన్న కథ చాలామందికి జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఒకసారి వినండి. ఒక్కసారి ఓడిపోయావంటే నిజంగా అంతేనా? ఒక అబ్బాయి ఉన్నాడు. తన లైఫ్లో ఒక పెద్ద అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. చివరికి ఆ ఛాన్స్ వచ్చింది. చాలా ఆశతో ట్రై చేశాడు. కానీ ఒక్కసారి ఓడిపోయాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళి ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అద్దం ముందు నిలబడి తనను తానే చూసుకుంటూ, నాకు రాదు, నేను పనికిరాను అని అనుకున్నాడు. ఆ ఒక్క ఓటమి అతని ఆలోచనలన్నీ మార్చేసింది. రోజులు గడిచాయి. మళ్ళీ ఇంకో అవకాశం వచ్చింది. కానీ ఈసారి అతను ట్రై చేయలేదు. ఎందుకంటే ఓటమి మీద భయం పెరిగిపోయింది. అలా అతను ఓడిపోయింది ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఓడిపోతూ ఉన్నాడు. ఒకరోజు అతని టీచర్ ఒక మాట చెప్పాడు. ఒక్కసారి ఓడిపోవడం తప్పు కాదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి. ఆ మాట అతని గుండెల్లో గట్టిగా పడింది. ఆ రోజునుంచి అతను చిన్న చిన్న స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు. మళ్లీ ఓడిపోయాడు, మళ్లీ లేచాడు, మళ్లీ ఓడిపోయాడు, మళ్లీ లేచాడు. కొన్ని రోజులకు అతను గెలవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అద్దం ముందు నిలబడి నవ్వుతున్నాడు. నన్ను ఓడించింది ప్రపంచం కాదు, నా భయమే అని అతనికి అర్థమైంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఓడిపోయావంటే నీ కథ మిగిసిపోయిందని కాదు, నువ్వు ఆగిపోతేనే అది నిజమైన ఓటమి. కాబట్టి భయపడకు, మళ్లీ లేచి నిలబడితే అదే నీ గెలుపు మొదలు.